కానీ మాట్లాడేదానికి, లేకపోతే మీరు ఏదైనా ఒక వ్యక్తిని నేరస్తుడిగా చేసేదో, లేకపోతే ఒక వ్యక్తిని రెస్పాన్సిబుల్ గా చేసేదానికి ఒక ఇంగితంగా, ఒక సెన్సిబుల్ గా ఉండాలి. నేను అసలు మాట్లాడకూడదు, నాకెందుకు, నేను పార్టీ పనిలో చేసుకునేవాడిని, నాకు ఈ పొలిటికల్ గా నేను మాట్లాడకూడదని నేను ఇంతకాలం మాట్లాడాను. ఎన్నిసార్లు గత 40 రోజుల నుంచి ఓదర కొడుతున్నారు. అధికారం శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి ఏం చేయట్లేదు. వెయిట్ చేయండి, అన్నీ చేస్తారు. అలాగే మీ వైసీపీ ప్రభుత్వ హయాంలో మీ మీ నాయకులు, మీ రౌడీలు, మీ మాఫియా ఎమ్మెల్యేలు అందరూ ఎలాంటి దుర్మార్గాలు చేశారు, ఎలాంటి తప్పులు చేశారు, ఎన్ని వేల కోట్ల రూపాయలు కుంభకోణాలు చేశారు, అవన్నీ లిస్ట్ వస్తాయి, అవన్నీ బయటకు వస్తాయి, తగిన శిక్ష పెడుతుంది. మీరు మీ సొంత బాబాయ్ చనిపోతే కనీసం రెస్పాన్స్ లేని మీరు ఎలా మాట్లాడతారండి? ప్లీజ్, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇప్పటికైనా నేర్చుకోండి, ఇప్పటికైనా తెలుసుకోండి, ఎప్పటికైనా చెప్పుడు మాటలు, పిచ్చి మాటలు వింటాం మానేయండి. ఒక మంచిగా మనం ఎలా చేద్దాం. రేపొద్దున 10 ఏళ్ళు ఉంటారు, 15 ఏళ్ళు ఉంటారు ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు. ఆ తర్వాత మీరు వస్తారు. నాకేమి మీరు రాకూడదని అనుకోవట్లేదు, మీరు రండి. బట్ మీరు చేసిన పెద్ద బొక్కకి కనీసం 15 ఏళ్ళ పాటు వీళ్ళుంటే ఆ తర్వాత మీరు మళ్ళీ వచ్చి చెదురు. కానీ ఈ లోపుగా మీరు రియలైజ్ అవ్వండి, మంచి దారిలో నడవండి, మంచి పద్ధతిగా నడవండి. దుర్మార్గపు వ్యక్తుల సలహాలు తీసుకోకండి. మీరు కూడా దుర్మార్గం ఆలోచన పక్కన పెట్టండి. నీతి నిజాయితీగా జెన్యూన్ ఉంటా ట్రై చేయండి. మేబీ జనాలు ఒక 10 ఏళ్ల తర్వాత, 15 ఏళ్ల తర్వాత మిమ్మల్ని గౌరవించవచ్చు, రెస్పెక్ట్ చేయొచ్చు. ఇలాగా అనవసరమైన మాటలు మీరు కానీ, మీ ఎమ్మెల్యేలు కానీ ఇవ్వండి. ఒక 6 నెలల టైం ఇవ్వండి, చేస్తారు. మీరు అనుకున్నవన్నీ చేస్తారు. మీరు ఏదైతే ఇప్పుడు నేరం మోపుతున్నారో కూటమి ప్రభుత్వం మీద అన్ని వాటన్నిటికీ జవాబు వస్తుంది. వాళ్ళు ఏవైతే ఈ మేనిఫెస్టోలో ప్రామిస్ చేస్తారో అవన్నీ చేస్తాం. మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సంపూర్ణ సహకారం ఉంది. మీలాగా కేసుల విషయంలో ఈ రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూస్ అని చెప్పి మీ పర్సనల్ కేసుల గురించి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడిన వ్యక్తులు కాదు ఇక్కడ. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ రాష్ట్రానికి మంచి నిధులు రప్పించి ప్రజల కోసం బాగు చేద్దామని, ప్రజల జీవితాలు బాగు చేద్దాం ఉన్నారు. తెలుసుకోండి. ఇప్పటికైనా 10 ఏళ్ళ తర్వాత, 15 ఏళ్ళ తర్వాత మళ్ళీ అవ్వచ్చు. మీరు ఇంకా చాలా వయసు ఉంది. దొంగ మాటలు మాట్లాడు, లేదా పిచ్చి మాటలు మాట్లాడేంత మాత్రాన జనాలు గొర్రెలా నమ్మరండి. జనాలు చాలా చాలా ఇంటెలిజెంట్ పీపుల్. వాళ్ళు ఎవడు మంచోడో, ఎవడు చెడ్డోడో, ఎవడు ఎలాంటి వాడో ప్రజలు చాలా కూలంకషంగా గమనిస్తారు. త్వరలోనే మేము కూటమి ప్రభుత్వం మీకు సరైన ఆన్సర్ చెప్తుంది. ఇవన్నీ అయిన తర్వాత వెళ్ళండి.